మీరు ఎప్పుడైనా ఫిష్ బిర్యానీ తిన్నారా? తినకపోతే ఇప్పుడే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చికెన్ బిర్యానీ కంటే ఫిష్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫిష్ బిర్యానీ చేయడం కొంచెం కష్టమే, కానీ ఆ తినేటప్పుడు ఆ టేస్ట్ ముందు కష్టం ఏముంటుంది, అన్నీ మర్చిపోతాం. ఇంకెందుకు లేట్, రండి ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో బాస్మతి రైస్ని తీసుకొని చక్కగా క్లీన్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. మీరు నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, కానీ బాస్మతి రైస్తో చేస్తేనే టేస్ట్ కొంచెం బాగుంటుంది. 15 మినిట్స్ తర్వాత అదే రైస్లో కొంచెం లెమన్ జ్యూసు, ఆ తర్వాత రుచికి సరిపడే సాల్ట్. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ని. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న మసాలాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇలా వేసుకోండి. తర్వాత ఇందులోనే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరియండర్ని కూడా వేసుకోండి. ఇలా తుంచుకుంటూ వేసుకోండి. అప్పుడు ఈ కొరియండర్లో ఉన్న స్మెల్, ఆ టేస్ట్ అంతా రైస్కి పట్టుకుని చాలా బాగుంటుంది బిర్యానీ. తర్వాత ఇందులోని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయండి. తర్వాత చేప ముక్కల్ని చక్కగా క్లీన్ చేసుకొని ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చక్కగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అంతా పోయేటట్టు క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. తర్వాత రుచికి సరిపడే కారం వేసుకుంటున్నా. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా నాన్ వెజ్జెస్కి. తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నా. ఇది ఒక నిమ్మపండు జ్యూస్ ఇది. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా చేయి పెట్టకుండా ఇలా కలపండి. ఇలా కలిపితే చక్కగా మిక్స్ అయిపోద్ది. ఎప్పుడు కూడా మనం ఫిష్ కర్రీ చేసినా, ఫిష్ ఫ్రై చేసినా, బిర్యానీ చేసినా ఇలా మసాలాల్లో ఫిష్ని ఇలా నానబెట్టుకుంటే 15 మినిట్స్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆ చేప ముక్కలకి సరిపడే ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాక అప్పుడు చేప ముక్కలు వేయండి. లేకుంటే చేప ముక్కలు ప్యాన్కి అంటుకుపోతాయి. ప్యాన్కి అంటుకుపోయి ఇరిగిపోతాయి. అది మీకు తెలిసిందే కదా. ఎప్పుడు కూడా దోశ వేసుకున్నా సరే, ఫ్రై చేసిన ఏది చేప ముక్కలు ఫ్రై చేసినా సరే ఇలా ఎప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాకే అప్పుడు వేసుకోండి. కిందకి అంటుకుపోకుండా ఉంటాయి, విరగవు అవి. ఇలా అన్నీ ప్యాన్కి ఎన్ని పడితే ముక్కలు అన్నీ వేసుకోండి. ఇవి పక్కన పెట్టండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 2 టమాటాలని కట్ చేసి వేసుకుంటున్నా. 2 సరిపోతాయి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కొరియండర్ అండ్ పుదీనా వేసుకుంటున్నా. ఎప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ చేస్తామంటే ముందు రోజు నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ ఫ్రై చేసుకొని పెట్టుకోండి. కొంచెం టైం సేవ్ అవుద్ది. అప్పటికప్పుడే చేసామనుకోండి చాలా పని ఎక్కువలా అనిపిస్తుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. లేదు అనుకుంటే ఆనియన్స్ ప్రైస్ తగ్గినప్పుడు కొనేసుకొని ఎక్కువ ఒకేసారి ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి. బిర్యానీ చేసినప్పుడు కర్రీస్లో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఆనియన్స్. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. 2 లేదా 3 గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. ఇందులోనే బయట మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అస్సలు వాడొద్దండి, అది బాగోదు. ఎప్పుడైనా మీరు స్మెల్ చూడండి, చండాలంగా వస్తుంది స్మెల్. అస్సలు బయట వాడొద్దు. ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే కారం వేసుకుంటున్నా. కారం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ఫిష్లో వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోనే ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. ఇవి 2 స్పూన్లు తీసుకున్నా. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ వేసుకున్నాం మనం అన్నిటిలో. లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నా స్మెల్ కోసం. తర్వాత 2 లేదా 3 బిర్యానీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా. నెక్స్ట్ ఇందులోనే ఇక్కడ చూపిస్తున్న మసాలాలు వేసుకుంటున్నా. నెక్స్ట్ కావలసినంత కర్డ్ని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. అట్లీస్ట్ ఒక 4 to 5 మినిట్స్ అయినా కలుపుకోవాలి. మీరు ఎంత కలిపితే అంత గ్రేవీ వస్తుంది ఎక్కువ బిర్యానీలో. ఎప్పుడు కూడా దమ్ బిర్యానీ చేసినప్పుడు ఇలాగే అన్నీ కలుపుకోవాలి. ఏవి ఫ్రై చేయకూడదు. ఫ్రై చేసాము అంటే ఆ టేస్ట్ పాడైపోద్ది అండ్ తొందరగా మాడిపోతుంది కిందకి. ఇప్పుడు నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నా. ఈ ఆయిల్ నేను ఏ ఆయిల్తో అయితే ఆనియన్స్ ఫ్రై చేశానో అదే ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అంతే, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ కలుపుకొని చక్కగా ఒక 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టేసండి. ఇవన్నీ వేసేలోపు ఫిష్ ఒక సైడ్ ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకుందాం. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫిష్ బిర్యానీ చేయడం అంత ఈజీ ఏం కాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ కంటే. అంతే, అన్ని ముక్కల్ని ఇలా రెండో సైడ్ కూడా కాల్చుకున్నాక అప్పుడు ఈ ముక్కల్ని తీసుకుని వెళ్ళి మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ అందులో
ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకొని పెట్టాలి. ఫస్ట్ ఇలా ఫిష్ ముక్కల్ని 3 లేదా 4 వేసుకొని మనం ముందు ఉడికించుకున్నాం కదా రైస్, ఆ రైస్ని ఒక లేయర్లో వేసుకోండి. ఇక్కడ నేనైతే ఫిష్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్లో వేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోనే కొరియండర్ అండ్ పుదీనా కూడా కలిపేసుకొని అన్నీ కలిపేసుకొని ఒకేసారి వేసుకుంటే పని అయిపోద్ది. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 3 లేదా 4 ఫిష్ ముక్కల్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వేసుకొని మళ్ళీ దాని మీద రైస్ వేసుకోండి ఇంకో లేయర్. ఇలా రైస్ వేసుకున్నప్పుడు మీకు కావాలి టేస్ట్ బాగుండాలి అంటే నెయ్యి స్మెల్ బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం గీని కూడా యాడ్ చేసుకోండి నెయ్యిని. ఈ గీ ఆప్షనల్, నేనైతే వేసుకోలేదు, నాకు ఫిష్లోకి అది బాగోదేమో అనిపించింది ఆ స్మెల్. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మళ్ళీ ఆనియన్స్ వేసుకొని రైస్ మీద దాని మీద మళ్ళీ ఫిష్ పెట్టుకోండి, మళ్ళీ రైస్ వేసుకోండి, మళ్ళీ ఆనియన్స్ వేసుకోండి. ఇదే విధంగా మీరు ఎంత రైస్ చేయాలనుకున్నా సరే ఈజీగా చేసేయచ్చు. ఫిష్ బిర్యానీ కానీ ఏదైనా సరే, ఫ్రాన్స్ బిర్యానీ కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేస్తారు. నేను ఆల్రెడీ ఫ్రాన్స్ బిర్యానీ చేశాను, మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంతేనండి, అయిపోయింది. లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిపైన మూత పెట్టి కుక్ చేసుకోవడమే.